తిరుప్పావై వ్రతంలో 9వ రోజులోకి మనం ప్రవేశిస్తున్నాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యాబలాత్కృత్య భుంక్తి గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. ఇవాళ్ళటి పాశురం. தூமணிமாடுத்து சொத்தம் விளக்கெரிய தூபம் கமழுத்து இளனை மேல் கண்வளரும் மாமான் மகிழே மணிக்கதவந்தாள் திருவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன்மகளதானோமயோ அன்றெச்செவிடோ அனந்தலோ ஏம பெருந்தியல் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதமன் வைகுந்த என்றென்று நாமம் பலவம் நவின்றேலோரம்பாவாய். தூமணி மாடுத்தொழுத்தம் விளக்கெரிய தூபம் கமழுத்து இளனை மேல் கண்வளுரும் மாமான் மகிழே மணிக்கதவந்தாள திருவாய் மாமீர் அவளை எஜுப்பீரோ உன்மகளதான் ரூமையோ அன்றெச்செவிடோ அனந்தலோ ஏம பெருந்தியல் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்த என்றென்று நாமம் பலవం నవిండ్రేలురంబావాయి. ఇవాళ్ళటి గోపిక అద్దాల మేడలో పడుకొని ఉంది. ఈ మేడ స్వచ్ఛమైనటువంటి నవవిధ మణులతో నిర్మించబడింది. ఈ మేడలో సుఖశయ్యపై చుట్టూ దీపాలు వెలుగుతూ ఉంటే, అగరు ధూపం పరిమళిస్తూ ఉంటే, నిద్రపోవుతున్న ఓ అత్త కూతురా అని సంబోధించింది. మామాను మహిళే, ఓ అత్త కూతురా, మణి కవాటపు యొక్క గడియ తీయి. నువ్వు లోపల పడుకొని ఉన్నావు, ఇంకా గడియ తీయమంటుంది. ఓ అత్త, నీవైనా నీ కూతురుని లేపరాదా? నీ కూతురేమైనా మూగదా, చెవిటిదా అని అంటున్నారు. అన్రెచ్చెవిడో అనందలో, ఊమయో అన్రెచ్చెవిడో, ఏమైనా మూగదా, చెవిటిదా, లేక ఏమైనా జాడ్యంతో బద్ధకంతో ఉందా? ఎవరైనా కదలినా ఒప్పమని బెదిరిస్తున్నారా? కావలి కాస్తున్నారా? కదలవద్దని నియంత్రిస్తున్నారా? ఏవైనా గాఢ నిద్ర పట్టేటట్లుగా మంత్రించినారా? మహామాయావి మాధవ మామాయన్ మాధవన్ వైహుందన్ ఎన్రెన్రు. మహామాయావి మాధవ వైకుంఠవాస అని అనేకమైనటువంటి నామాలను కీర్తించి ఆమె లేచేటట్లుగా చేస్తున్నారు. మణులు 9 నవరత్నాలు అంటున్నాం. భగవంతుడికి భక్తునికి ఉండే జీవునికి ఉండే సంబంధాలు కూడా 9. ఎట్లాగైతే నవవిధ మణులున్నాయో భగవంతుడితో మనకు నవవిధ సంబంధాలు ఉన్నాయి. 1 పితగా, 2 రక్షకుడిగా, 3 శేషిగా, 4 భర్తగా, 5 జ్ఞేయుడిగా, 6 స్వామిగా, 7 ఆధారంగా, 8 ఆత్మగా, 9 భోక్తగా. ఈ 9 సంబంధాలతో పరమాత్మను భావించడమే ప్రజ్ఞగా చెప్పబడుతుంది. ఈ ప్రజ్ఞే ఈ గోపిక ఉన్నటువంటి మణిమయ భవనం. చుట్టూ దీపాలన్నారు. దీపం అంటే శాస్త్రం వల్ల కలిగినటువంటి జ్ఞానదీపం. అగరుధూప పరిమళాలు అంటున్నారు. జ్ఞానం మాత్రమే కాక అగరధూప పరిమళాలు అనడం కూడా జ్ఞానం ఉండడమే కాదు, జ్ఞానం ఉండగానే సరిపోదు, దాన్ని ఆచరించగలగాలి. అనుష్ఠానము కూడా ఈ అగరధూపాల ద్వారా చూపిస్తుంది.
భగవంతుని పట్ల పరిపూర్ణంగా భగవంతుని మీద పూర్తిగా భారాన్ని ఉంచడమే ఏమీ తెలియనట్టుగా హాయిగా నిద్రించడం. మణులతో నిర్మించిన తలుపులు అంటున్నారు. తలుపులు దేనికి సంకేతమంటే వ్యామోహంతో పుట్టినటువంటి అహంకార మమకారాలు. ఇవి ఎవరి ద్వారా తొలుగుతాయి? ఆచార్యుడి యొక్క కటాక్షం ఉంటేనే ఈ మమకారాలు పోతాయి. భగవంతుడి పట్ల విశేషమైన నమ్మకం కలవారు గనుక వీళ్ళు ఎట్లా ఉన్నారు? మూగగా ఉంటారు, చెవిటిగా ఉంటారు, ఏమి పట్టించుకోరు. ఎల్లవేళల కూడా భగవద్ధ్యానంలోనే భగవంతుడిలోనే రమిస్తూ ఉంటారు. లోకం ఏ మాటన్నా విననట్టుగా ఉంటారు, మూగవాడిగా ఉంటారు, చెవిటివారుగా ఉంటారు, చూచే వాళ్లకు బద్ధకస్తులుగా కనిపిస్తారు. వీరిని మంత్రించటం అంటే కావలి ఉండున్నది ఎవడు? ఆయన వాళ్ళను కాపాడుతాడు, ఎల్లవేళలా భగవంతుడే కాపాడుతాడు. ఏ విషయాలను కూడా వాళ్ళు పట్టించుకోరు. ఈ పాశురంలో అమ్మ తిరుమలి చెయ్యి ఆళ్వారులను మేల్కొల్పుచున్నారు. అది ఎట్లా తెలుస్తుంది అంటే వీరు ఉపయోగించిన మామాన్ మహిళే అనే సంబోధన ద్వారా, మాట ద్వారా గోదను లక్ష్మికి తోబుట్టువుగా చెప్పడం వల్ల లక్ష్మి భృగు మహర్షి పుత్రిక. ఈ ఆళ్వార్లు కూడా భృగువంశ సంజాతులే కావున వీరిని మామాన్ మహిళే అనే వాక్యంతో మేలుకొల్పుతుంది అమ్మ. ఇవాళ ఈ గురు పరంపరలో శ్రీమతి రామానుజాయ నమః అనే మాట ద్వారా గురు పరంపరలోని శ్రీమతి రామానుజాయ నమః అన్న మహావాక్యాన్ని, గురు పరంపర వాక్యాన్ని ఇందులో తెలియచేస్తూ ఉంది అమ్మ. మాదృశా కించనత్రాణ బద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.